జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వెంటే మేము. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది వినాయక చవితి రోజు అండి. నెక్స్ట్ డే వరంగల్కి వెళ్ళాను. సో ఇది అక్కడ పిక్ అనమాట, ఇందులో యాడ్ చేశాను. ఈ వీడియో వినాయక చవితి రోజే అండి. మార్నింగే పూజ ఉందని చెప్పేసి వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిపోయారండి ఆఫీస్కి. పూజ అయిపోయిన తర్వాత అలా వీడియోస్ తీసుకుంటూ అండ్ డ్యాన్స్లు చేస్తూ అలా ఎంజాయ్ చేశారంట. మా చిన్న పాపని కూచిపూడి డ్యాన్స్లో జాయిన్ చేశామండి రీసెంట్గా. సో బేసిక్స్లో ఉంది ప్రజెంట్. బేసిక్సే నేర్చుకుంటుంది, చాలా టైం పడుతుంది కదా బేసిక్స్కి. పతాకాలని అండ్ ముద్రలు సంథింగ్ ఏవో ఉంటాయి కదా స్టెప్స్, అలా అవి వచ్చినాయే చేసి చూపిస్తుంది అనమాట అక్కడ ఆఫీస్లో. గజ్జ పూజ ఏం అవ్వలేదు తనకి. గజ్జ పూజ అయితే ఏదైనా సాంగ్కి డ్యాన్స్ నేర్పించి స్టేజ్ మీద చేపిస్తారంట. సో చాలా వెయిటింగ్ ఆ మూమెంట్ కోసం. చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలా స్టేజ్ మీద చేస్తుంటే. యాక్చువల్గా వినాయక చవితి రోజు వీడియోస్ ఏం తీయలేదండి ఎక్కువగా. ఎవ్రీ ఇయర్ గణేషుని కూడా నేను ఎప్పుడు పెట్టుకోలేదండి. ఈ ఇయర్ ఫస్ట్ టైం అలా మా పాప చేసిందని సింపుల్గా అలా పూజ చేసేసుకున్నాను. నైవేద్యం చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను. సింపుల్గా అలా చేసుకున్నాను. బ్లూ కలర్ లక్ష్మీదేవి ఉంటాయి చూడు ఫోటో, ఇక్కడ కూడా చల్లండి. ఆ బాంబులు తెలిసిన దేవం సంప్రోక్ష స్వామివారి పాదాల దగ్గర చల్లండి. సర్వం సుజుహు పుండరీకాక్షాయ నమః. నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ శంభో శంకర. జయ బోలో గణేష్ మహారాజుకి. మీరు నమస్కారం చేసుకొని అందరికీ ఇచ్చి బయట మన పెద్దవాళ్ళకు కూడా హారతి చూపించండి. అంతవరకేనమ్మా, చాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు సీతారామపురం కాలనీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు పూజా కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారి కుటుంబ సభ్యులు చేయించడం జరిగింది. వారికి ఈ సీతారామపురం కాలనీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అభిషేకం చేసి మంత్రశక్తి ద్వారా ధార పోసి 41 రోజు మండల దీక్ష చేసి 42వ రోజు ఇంటికి వచ్చేసి ఇంకా ప్రతిష్టకు ఒక 5 రోజులు ఉండగా మళ్ళీ ప్రతిష్టకి వెళ్ళిపోతాం. అట్లా అక్కడే ఉంటాం అన్నమాట. గుడికి దగ్గరలో విడుదలిస్తారు. గొప్పలు కావాల్సిన పంచామృతాలు, పసుపు పుల్కాలు అన్నీ అక్కడికే వచ్చాయి రూమ్లో. అక్కడక్కడే ఉండి అక్కడక్కడే చేయటం. 41 డేస్ ఎవరికి తెలియకుండా దీక్ష చేసి జపం చేసి ఆ యంత్రాలకు దార పోసి ఆ విగ్రహం కింద యంత్రం పెట్టి ప్రతిష్ఠ చేస్తాం. ఎప్పుడైతే ఆ యొక్క మూర్తికి చైతన్యం వచ్చే భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతా ఉంటాయి అన్నమాట. అది అంతటి విధానంగా చేస్తాం. ఇప్పుడు చూసిందంతా మా కాలనీలో వినాయకుడిని పూజ అండి. మా నైబర్స్ పూజ చేసుకుంటుంటే పిలిచారు, సో వెళ్ళాము. మా పిల్లలు వచ్చేసి వాళ్ళ నాన్న ఆఫీస్లో 5th డేనే నిమజ్జనం చేశారండి వినాయకుడిని. సో అక్కడ సెలబ్రేషన్స్లో ఫుల్గా ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చారు. మా కాలనీలో వినాయకుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది మా గల్లీలో వినాయకుడి దగ్గర పూజ. చూసారా నైవేద్యాలు ఎన్ని చేశారో. వినాయకుడి పూజ అంటే ఫుల్ నైవేద్యాలు ఉంటాయండి. చాలా బాగా చేశారు పూజ. ఎంత బాగుందో వినాయకుడు చూడండి. ఎక్కడ వినాయకులు చూసినా చాలా చాలా బాగుంటున్నాయండి. ఎంత బాగున్నారో కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇది గల్లీలో అంటే గల్లీలోనే ఒకరి ఇంట్లో పెట్టారండి, బయట పెట్టలేదు. యాక్చువల్గా ఇది మా గల్లీ స్ట్రీట్లో ఒక ఇల్లు ఉంటుంది, ఎదురుగా ఉంటుందన్నమాట ఇల్లు. యాక్చువల్గా ఆ ఇంటికి వీధి పోటు ఉందంట. సో ఎవ్రీ ఇయర్ అలా వినాయకుడిని పెడతారంట.
వీధి పోటు ఉంటే కంపల్సరీ వినాయకుడిని అలా పెట్టాలంట. నాకు కూడా తెలీదు. ఇదే ఫస్ట్ టైం వినడం. సో ఇక్కడ నాతో మాట్లాడుతుంది కదా, ఈ అమ్మాయి వాళ్ళది అనమాట ఇల్లు. చాలా బాగా చేశారండి పూజ. నెక్స్ట్ ప్రసాదాలు చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు వినాయక చవితి అంటే ప్రసాదాలతోనే కడుపు నిండిపోయింది. అసలు ఎన్ని రకాల ప్రసాదాలు భలే ఉన్నాయండి, టేస్ట్ కూడా. ఈ వీడియో వచ్చేసి ఆఫీస్లో మళ్ళీ డాన్స్ చేస్తుంది. ఇంతకుముందు చేసింది వినాయక చవితి రోజు, ఇది వచ్చేసి 5th డే అనమాట. లాస్ట్ ఇంకా నిమజ్జనం సెలబ్రేషన్స్ అని చెప్పేసి వెళ్ళారు ఎంజాయ్ చేద్దామని. అక్కడ అయిపోయాక ఇంటి దగ్గర పూజకు వచ్చారు. ఇది పూజకి ముందు అనమాట, ఇంటి దగ్గర పూజకి ముందు. బట్ ఇది లాస్ట్కి యాడ్ చేశాను. వినాయక చవితి రోజు అంటే ఫస్ట్ డే అండ్ 5th డే వ్లాగ్ అండి, ఇది మిక్స్డ్ వ్లాగ్. మా వారి ఆఫీస్లో 5th డేనే చేశారండి నిమజ్జనము. చాలా బాగా జరిగాయంట నిమజ్జనం సెలబ్రేషన్స్. చాలా బాగా అంటే హంగులు ఆర్భాటాలు అలాంటివి లేకుండా, అంటే హంగులు ఆర్భాటాలు అంటే డీజే సాంగ్స్ అని మూవీ సాంగ్స్ అని అలాంటివి కాకుండా డప్పుల సౌండ్ ఉంటుంది కదా, సో అది పెట్టేసుకొని డ్యాన్సులు చేస్తూ ఘనంగా పంపించారు వినాయకుడిని. ఇంకా బాగా కూడా చేయొచ్చు, భక్తి పాటలతో కూడా అలా కూడా పంపించచ్చు వినాయకుడిని. బట్ ఇప్పుడున్న రోజుల్లో ఇలా అయినా నాకు చాలా బెటర్గా అనిపించింది అనమాట. మా పెద్ద పాప తీన్మా డ్యాన్స్ కూడా చూసేశారు కదా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.